బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పట్టణంలోని 36వ వార్డు కౌన్సిలర్ గండ్రత్తు రాజేందర్, 2వ వార్డు కౌన్సిలర్ నంద నర్సింగ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక గండ్రత్తు రాజేందర్ 5 సార్లు కౌన్సిలర్గా గెలవగా సంద నర్సింగ్ 3 సార్లు విజయకేతనం ఎగురవేశారు. వీరిద్దరి చేరికతో మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరిగింది. అంతేకాదు మరో 6 కౌన్సిలర్లు సైతం త్వరలో కాంగ్రెస్ పార్టీ గూటికి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస కట్టి నేతలు ఒకరి తర్వాత మరొకరు రావడంతో బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొత్తానికి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది, పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని 49 వార్డుల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో ప్రముఖ నాయకులు 5 సార్లు కౌన్సిలర్గా గెలవడం అంటే మామూలు విషయం కాదు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటేనే ఇంత గొప్ప గౌరవం దక్కుతుంది రాజకీయాలలో. అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి మా గండ్రత్ రాజన్న గారు. వారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీకి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే సీనియర్ నాయకులు మా చంద నర్సింగ్ బాబాయ్ 3 సార్లు గెలిచి తన సత్తా చాటినటువంటి వ్యక్తి. ప్రజాబలం ఉంటేనే ఇదంతా సాధ్యము. ప్రజల బలంతోనే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు రాజకీయ మనుగడను సాధించిండ్రు. ప్రజలు ఇచ్చినటువంటి ఈ గొప్ప గౌరవాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి